ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, సిప్లా, ఐసిఐసిఐ బ్యాంక్, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు రాజేంద్ర గారు అలాగే వివికే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు సార్. దీనికి ముందు రాజేంద్ర గారు మీరు క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చేయండి ఫస్ట్. మనకు తర్వాత కాలర్స్ తో మాట్లాడదాం. పశ్చిమాసియా దేశాల నుంచి ప్రతికూల వార్తలు లేకపోవడంతో నిఫ్టీ కొత్త ర్యాలీని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా తన తదుపరి ర్యాలీ దశను ప్రారంభించినట్లు ఉంది. మరి ఈ నేపథ్యంలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ప్రధాన సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలు ఏంటి సార్? డెఫినెట్లీ అండి, మీరు అన్నది పర్ఫెక్ట్. ఎందుకంటే 11th జూన్ రోజు మనం చూసాం 23,072 అండ్ నిన్నటి హై 24,189. సో 1100 పాయింట్స్ ఆల్మోస్ట్ మనం పెరగటం చూసాం. సో ఎప్పుడైతే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంటుందో నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అనేది డెఫినెట్లీ న్యూ ట్రెండ్ అనేది ఎమర్జ్ అయిందని క్లియర్ గా ఇండికేట్ అవుతుంది. సో ఈ రోజు సెల్ ఆఫ్ ఏదైతే 200 పాయింట్స్ డౌన్ ఉందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐటీ నేమ్స్ అని చెప్పుకోవాలి. గ్లోబల్ గా ఐటీలో సెల్ ఆఫ్ ఉంది కాబట్టి మన దగ్గర కూడా సెల్లింగ్ వస్తుంది. బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 5-6 సెషన్స్ గా 23,800 నుంచి 24,180 అంటే ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది అప్ ట్రెండ్ లో. అండ్ ఈ రోజు ఒక 250 పాయింట్స్ ఆల్రెడీ రీట్రేస్ అయింది. సో ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో 23,940 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 23,708 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో దట్ వుడ్ బి ఎక్సలెంట్ బై అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో 23,940 నుంచి 23,700 250 పాయింట్స్ ఏదైతే రేంజ్ ఉందో దాన్ని మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. అండ్ ఆ జోన్ లో ఎంట్రీ తీసుకునే ప్రయత్నమే చేయాలి. అగైన్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మార్కెట్స్ మనం చూస్తున్నాం, ఒకవేళ నెగటివ్ న్యూస్ ఏమైనా గ్లోబ్ నుంచి వచ్చింది అంటే కూడా అంతే డ్రాస్టిక్ గా పడుతుంది. కాబట్టి 23,600 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అండ్ రానున్న రోజుల్లో 24,457 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనపడుతుంది. సో 23,700 to 24,457 రేంజ్ ని మనం నిఫ్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వెరస్ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ మీనింగ్ఫుల్ కరెక్షన్ ఇంకా రాలేదండి. ఈ రోజు ఒక 300 పాయింట్స్ పడినప్పటికీ నిన్నటి లో ఏదైతే ఉందో 57,503 అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు. సో ఒకవేళ 57,500 బ్రీచ్ అయ్యింది బ్యాంక్ నిఫ్టీ అంటే కనుక మేబీ 56,800 అండ్ 57 రేంజ్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ 200-day మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ విచ్ ఇస్ 56,172. చాలా దూరం ఉన్నప్పటికీ దట్స్ హౌ ద చార్ట్ ప్యాటర్న్స్ ఆర్ ఇప్పుడు. సో ఆల్ ఇన్ ఆల్ ఒక మీనింగ్ఫుల్ అండ్ గ్రేట్ సపోర్ట్ అనేది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ కింద ఉంది బ్యాంక్ నిఫ్టీకి. బట్ అగైన్ 700-800 పాయింట్స్ పడితే కనుక వన్ షుడ్ ట్రై టు బై. అండ్ బ్యాంక్ నిఫ్టీ మేబీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 61,764 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 పాయింట్స్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అంటే ప్రాబ్లీ 6 months to 1 year లోనే డెఫినెట్లీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనపడుతుంది. అగైన్ 56,000 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్ బ్యాంక్ నిఫ్టీ అని మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి. వివికే ప్రసాద్ గారితో అది ఎల్ఐసి కొందాం అనుకుంటున్నానండి, అడ్వైజ్ చేస్తారు. వివికే ప్రసాద్ గారు ఎల్ఐసి కొనుక్కోవాలంటే మీకు ప్రధానంగా ఆ బిజినెస్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ కన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మిగతా బిజినెసెస్ మనకు అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో బాగా పెరగడానికి అవకాశం దాదాపుగా గ్యారంటీగా కనపడుతుందండి. గ్యారంటీ అని చెప్పలేం కానీ చెప్పకూడదు కూడా రూల్స్ ప్రకారం. కానీ మేము చెప్పగలిగింది ఏంటంటే ఇప్పటి నుంచి వచ్చేటువంటి ర్యాలీ ఈసారి చాలా పవర్ఫుల్ ఉండే అవకాశం ఉంది. ఒకే ఒక ఫ్యాక్టర్, ఇప్పుడు ఆల్రెడీ ముందు రాజేంద్ర గారు చెప్పినట్లుగా గ్లోబల్ గా నెగిటివ్ న్యూస్ వస్తే అంటే ఇరాన్ యుఎస్ ఇద్దరు కూడా మాకు అగ్రిమెంట్ లేదు, ఏమీ లేదు, మళ్ళీ మామూలుగానే ఫైర్ చేస్తాను బాంబులు వేసుకుంటే తప్పితే అదర్వైజ్ ఈసారి వచ్చే ర్యాలీ చాలా ప్రస్ఫుటంగా చాలా పటిష్టంగా ఉంటుంది. అది ఎంతవరకు పటిష్టంగా ఉంటుందంటే లాస్ట్ అంతకుముందు వచ్చిన పీక్ హై 26,000 కన్నా ఎక్కువ వెళ్ళిపోవడం దాదాపు ఖాయంగా కనపడుతుంది. నాకంటే ఇంకో 10% ర్యాలీ ఇక్కడి నుంచి.
అదే కాకుండా ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వీ ప్రెడిక్ట్, నేను ఊహిస్తున్నట్టుగా అనుకుంటే కనుక 29,000 కి రీచ్ ఉంది. ఎంత పెరుగుతుంటే ఎల్ఐసికి బిజినెస్ అనేది పక్కన పెట్టండి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లన్నీ ఈ మధ్య కాలంలో ఏదో ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీలో 11% ఎల్ఐసికి ఉంది, ఎట్లా పెట్టారు రాజేష్ ఎక్స్పోర్ట్స్ తో మాట్లాడారే, ఆ ఒకటి అలా చిన్న చిన్న తప్పులు ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు, కావాలని కూడా చేసి ఉండొచ్చు, వదిలేసేయండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సీ లిస్టింగ్ లోకి వస్తుంది, ఎన్ఎస్సీలో కానివ్వండి, ఇటువంటి కంపెనీలో కూడా ఎల్ఐసి ఉన్న స్టేక్ చాలా పెద్దది. ఇక్కడ నుంచి నా లెక్క ప్రకారం ప్రస్తుతం ఉన్న రేటు కన్నా విపరీతంగా పెరగడానికి ఛాన్స్ ఏది ఉందంటే గ్యారంటీగా ఎల్ఐసికి ఉంటుంది. సో మీరు ఏమాత్రం ఆలోచన లేకుండా కొనుక్కోవడానికి ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. రైట్ సార్. సో సార్, ప్రసాద్ గారు, మన ఎండాకాలంతో పాటు మిడిల్ ఈస్ట్ లో చల్లబడిన యుద్ధ వాతావరణం ఇండియన్ స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపిరి ఇచ్చినట్లు అనుకోవచ్చా, లేదంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులను మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఒకటే గుర్తుంది, మనం లాస్ట్ 1 వీక్ లో అంటే మన వాళ్ళు ఫ్రైడే మార్నింగ్ లో ఉన్నాం కాబట్టి అంతకు ముందు ఉన్నటువంటి ఫ్రైడే మార్నింగ్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఇండెక్స్ దాదాపుగా 3-4% దాకా పెరిగింది. ఆల్రెడీ లో నుంచి చూస్తే 1100 పాయింట్లు పెరిగింది రాజేంద్ర గారు చెప్పారు. అంటే ఎంత బ్రహ్మాండంగా పెరిగినప్పుడు కొద్ది గొప్ప కరెక్షన్ రాకుండా ఉండదు. అంటే ఎప్పుడు తడబడితేనే నిలబడతామని చెప్తాం స్టాక్ మార్కెట్ లో, అంతేగాని ఏకవిగిన ఒకే రకంగా పెరుగుతూ వెళ్ళిపోవటం, ఆకాశాన్ని ముద్దవటం అనేది జరిగే పని కాదు, అలాంటి సాధ్యం కాదు. అందువల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు మార్కెట్ లో కొద్దిగా బాగా ఎక్కువ పెరిగినప్పుడు 1000 పాయింట్లు కనుక పెరిగితే కనీసం 100-200 పాయింట్లు తగ్గితే అది తగ్గినట్లు కాదు, కొద్దిగా సర్దుకున్నాక మళ్ళీ పైకి ఇంకో బేస్ నుంచి. అంటే ఏకబిగిన ఒకేసారి పెరుగుతుంది అనుకోకుండా కానీ మార్కెట్ లో వాతావరణం చాలా బాగుంది. ఉదాహరణ చెప్పాలంటే ఎప్పుడైనా సరే కంట్రీ కనుక ఎకానమీ బాగుపడుతుందని అనుకుంటే కొన్ని సెక్టర్లు ముందు ర్యాలీ అందుకుంటాయి, ముందు ఉప్పందుకులు ముందు పెరుగుతాయి. ఆటోమొబైల్స్, బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీటన్నిటికీ కూడా ఇవాళ వచ్చినటువంటి మిడిల్ ఈస్ట్ మూలంగా వచ్చిన మోస్ట్ పవర్ఫుల్ ఫ్యాక్టర్ ఏంటి, క్రూడ్ ఆయిల్ దాదాపుగా 30% పడిపోయింది 1 మంత్ లో పోలిస్తే, అంటే లాస్ట్ మంత్ క్రితంతో పోలిస్తే. అంటే 30% క్రూడ్ ఆయిల్ పడిపోయిందంటే అదే డైరెక్ట్ గా లాభం ఎవరికంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయినటువంటి హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఐఓసి ఇటువంటి కంపెనీలకి బ్రహ్మాండమైన లాభం. మన దగ్గర క్రూడ్ ప్రొడ్యూస్ చేసే ఓఎన్జీసీ అటువంటి కొన్ని కంపెనీలకి నష్టమేం లేదు, కానీ లాభం మాత్రం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెరగడం ఖాయమే, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో పెరగడం ఖాయమే. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు మనం చూస్తుంటే ఈ 1 year లో బాగా తగ్గాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు మరీ తగ్గాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు పెరిగాయి కానీ అవి తగ్గినాయి అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత అదే బిజినెస్ ఎన్విరాన్మెంట్ బాగుపడి తక్కువ రేట్లో దొరుకుతుంటే కొనుక్కోవడానికి అందరం దూకుతాం. ఉదాహరణకి ఇప్పటి వరకు చూస్తే ఎఫ్ఐఎస్ కూడా మళ్ళీ మొదలు పెట్టారు కొనుక్కోవటం. అంటే ఏంటి, దేనికి సంకేతం, ఇండియా మీద పెరిగిన కాన్ఫిడెన్స్ ఇంటర్నేషనల్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే మాత్రం ఒకసారి ఒక వారం రోజులు రెగ్యులర్ గా ఎఫ్ఐఎస్ కొన్నారు అని తెలిస్తే ఏ ఇన్వెస్టర్ ఆగరు. అందువల్ల గ్యారంటీగా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరంలో నెక్స్ట్ సెకండ్ హాఫ్ మాత్రం నా లెక్క ప్రకారం ఇన్వెస్టర్ల ఇంట్లో గ్యారంటీగా సిరుల పంట వచ్చే అవకాశాలు విపరీతంగా ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. ఎన్వి రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. నా దగ్గర మేనన్ బేరింగ్స్, జేఎన్కే బ్యాంకు ఉన్నాయండి. 10% ప్రాఫిట్ లో ఉన్నాను. టార్గెట్ టైం చెప్పండి సార్. రెయిన్ ఇండస్ట్రీస్ 20% లాస్ లో ఉన్నాను సార్. మూడింటికి టార్గెట్ చెప్తారని ఈ టైం. మెనన్ బేరింగ్ అడిగారండి. మెనన్ బేరింగ్ డేటా ఎప్పుడు స్క్రీన్ మీద పెడతాను చూడండి. అందులో కనుక మీరు చూస్తే ఇందులో అన్ని బాగానే ఉన్నాయి, కానీ మా లెక్క ప్రకారం అందులో ఏదో స్పెషల్ ఐటమ్ ఉండటం మూలంగా యాక్చువల్ గా అంకెలు చూస్తేనేమో గ్రోత్ అని కనపడుతున్నాయి చూడండి ఇక్కడ మీరు. కానీ మా క్యాప్షన్ నో గ్రోత్ అని పడిందంటే అర్థం ఏంటంటే అందులో ఏదో ఒకటి అబ్జెక్షనబుల్ రిమార్క్ ఉంటుంది. సడన్ గా ఒక్కసారి నేను అన్ని కంపెనీల గురించి మీరు అడగంగానే గుర్తు చేసుకునేంత కెపాసిటీ నాకు ఉండదు, కానీ ఖచ్చితంగా గ్రోత్ లో లేదు. పైగా ఈ కంపెనీ మా లెక్క ప్రకారం ఫెయిర్ వాల్యూ ఎంత అండి 159, ఇప్పుడే 169 లో ఉంది. అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం వెంటనే బయటికి దూకివేయవలసిన పని. రెండవది జేఎన్కే బ్యాంక్ అన్నారండి. జేఎన్కే బ్యాంక్ కూడా చూస్తే అది ఎప్పుడు కూడా మనకి అంతకుముందు ఎప్పుడు నుంచో మనం కొనుక్కోమని చెప్పిన మాట కరెక్ట్, కానీ ఆ కంపెనీ కూడా చూస్తే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, అది కూడా ఫెయిర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో మేము దానికి ఈఎంపీ ఎగ్జిట్ అంటాం, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ రిలేటెడ్ ఎగ్జిట్ అని చెప్తాం. దాని ప్రకారం కూడా అమ్ముకోమని చెప్పడం జరిగింది. ఈ కంపెనీ గ్రోత్ లో ఉంది. ఇందాక చెప్పిన కంపెనీ గ్రోత్ లో లేదనుకుంటాను, గ్రోత్ లోనే ఉంది. నేను మంచిదే అంటాను, మంచిదే కానీ నాకు వద్దు అంటాను. అట్లాగే మీకు కూడా ఒకవేళ అటువంటి సిద్ధాంతమే ఫాలో అవుదాం అనుకుంటే ఒక రేట్ ఏ రేట్ కన్నా అమ్మటానికే నేను షేర్లు కొన్నాను, కలకాలం ఉంచుకోవడానికి కాదని నమ్మితే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోవాల్సిన షేర్. కాలర్ రెడీగా ఉన్నారండి. క్రాంతి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో, నమస్తే మేడం. హలో చెప్పండి క్రాంతి గారు. నమస్తే రాజేంద్ర గారు. ఒక 3 స్టాక్ లో ఇది 2 చెప్పండి సార్, ట్రేడ్ చేయండి సార్ ప్రెసిడెంట్ కోసం. ఒకటి జిఆర్ఎస్సి, తర్వాత
ఇది సార్ టాటా మోటార్ టీవీ ఈ రెండు తీసుకోవచ్చు ఇప్పుడు. ఐ థింక్ జిఆర్ఎస్సి ప్రాబ్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అని చెప్పొచ్చు అండి. ఈ స్టాక్ మనం చూసాం లాస్ట్ ఇయర్ జూన్ లో ఆల్మోస్ట్ 3,538 దాకా వెళ్ళటం చూసాం హై. దాని తర్వాత యాజ్ లో యాజ్ బిలో 2,000 కూడా వచ్చింది. ఇప్పుడు కన్సాలిడేషన్ అండ్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్నట్టు చెప్పుకోవచ్చు మనం. సో హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ మనం చూస్తే కనుక 3,200 అండ్ లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే కనుక 2,600. సో ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. 2830 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. మేబీ ఇంకొక 250-200 పాయింట్స్ కిందకి వస్తే కనుక అట్రాక్టివ్ బై అవుతుంది. బట్ అగైన్ 3130, 3200 దాటిన రోజు ఇది అగైన్ 3540 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. వెరీ షార్ట్ టర్మ్ సపోర్ట్ అంటే దీనికి 2703 దగ్గర ఉంది, విచ్ ఈస్ 20-day మూవింగ్ యావరేజ్. అలా అక్కడికి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అందరూ కూడా దే ట్రై టు బై. సో సెకండ్ స్టాక్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ అన్నారు మీరు. ఐ థింక్ 3 days బ్యాక్ మనం చూసాం ఈ స్టాక్ 395 నుంచి ఆల్మోస్ట్ 355, 40 రూపీస్ సింగిల్ డే ఫాల్ రావటం చూసాం. దీనికి ప్రధాన కారణం జేఎల్ఆర్ ఏదైతే ఉందో వాళ్ళ గైడెన్స్ కొంచెం నెగిటివ్ గా ఇచ్చారన్న వార్త రావడంతో. బట్ అగైన్ 2 months లో ఏదైతే ఉందో 333 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్ కి. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ స్టాక్ కూడా 2024 లో 700 హై వెళ్ళటం చూసాం. దాని తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ అయింది, 295 కూడా లో రావటం చూసాం. ఇప్పుడు కూడా లోవర్ లెవెల్స్ లో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ కి కొనుక్కోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. కరెంట్లీ 358 ఉంది. బిట్వీన్ 358 అండ్ 330 ఐ థింక్ మీకు 1 year వ్యూ ఉంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ బై చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ జిడి రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ భారతి ఎక్సాకామ్ అదే విధంగా నెస్కో. భారతి ఎక్సాకామ్ 1650లో ఉన్నాయి సార్. సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే వాటి యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? నెస్కో ఈ రేట్లో కొనుక్కోవచ్చా? NESCO. ఐ థింక్ ప్రాబ్లీ భారతీ హెక్సాకామ్ ఇది కొద్దిగా డౌన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఈ స్టేజ్ లో ప్రాబ్లీ అక్యుములేట్ చేయడం కూడా కరెక్ట్ కాదనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే దీని లిస్టింగ్ మనం చూస్తే కనుక 2024 లో జరగటం చూసాం 755 దగ్గర, అండ్ 2052 దగ్గర టాప్ అవుట్ అయ్యి ఇప్పుడు 1460 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీనిలో ఎగ్జాక్ట్లీ మెయిన్ సపోర్ట్ ఆర్ మీనింగ్ఫుల్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక చార్టికలీ 1260 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 200 పాయింట్స్ కింద ఉండే ఛాన్సెస్ ఉంది. అఫ్ కోర్స్ అప్ సైడ్ 1598 దగ్గర రెసిస్టెన్స్ పాయింట్ అయితే ఉంది. సో మనం ఏంటంటే చార్టికలీ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ ని మనం జనరలీ కొనే ప్రయత్నం చేయం కాబట్టి టెక్నికల్ ప్రకారం వీ షుడెంట్ బై అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. లేదు నేను ఈ స్టాకే కొంటాను అంటే కనుక మేబీ 1390 అనేది స్టాప్ లాస్ ఉంది ఈ స్టేజ్ లో. సో క్లోజ్ బిలో 1390 స్టాప్ లాస్ పెడితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ ఇంకో స్టాక్ నెస్కో అన్నారు మీరు. సో 1130 ఈ స్టాక్ కూడా సిమిలర్ ట్రెండ్ లో ఉందండి. సో గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఒక బేస్ అనేది ఫామ్ అవటం చూసాం 996 దగ్గర 4 months బ్యాక్. అండ్ ఈ స్టాక్ కూడా 1630 to 996 లో రావటం చూసాం. సో ఈ స్టాక్ మీకు మీడియం టు లాంగ్ టర్మ్ కి అక్యుములేట్ చేసే ప్రయత్నం చేసాం. ఎందుకంటే 1020 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. 1113 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో 8-9-10% కిందకు వచ్చినా కూడా మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనేటట్టయితే నెస్కో ఈ షుడ్ బై. అండ్ ఈవెన్చువల్లీ షార్ట్ టర్మ్ టార్గెట్ 1350 to 1380 ఉంది. సో ఈ స్టేజ్ లో కూడా రిస్క్ రివార్డ్ బాగుంది కాబట్టి నెస్కో ఈ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. రైట్. నెక్స్ట్ కాలర్ సాయి శంకర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా. ప్రసాద్ గారు నమస్కారం. రాజేంద్ర గారు నమస్కారం. సార్ ఇది వేదాంత 2-3 months ఉంచుకోవచ్చా అండి ఈ రేట్ లో తీసుకుని? రాజేంద్ర గారు 2-3 నెలల మీదే కాదు. వాయిస్ వినిపించలేదు సార్ అసలు. వేదాంత అంటే కొనుక్కుంటే 2-3 months ఉంచుకోవచ్చా వేదాంత ట్రేడింగ్ కోసం? సార్ వేదాంత ప్రాబ్లీ ఆల్రెడీ డౌన్ అయిన స్టాక్ అండి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక. సో ఆల్మోస్ట్ టాప్ ఏదైతే ఫామ్ అయిందో 4 weeks బ్యాక్ 360 నుంచి కరెంట్లీ 300 ఆల్రెడీ 20% కరెక్ట్ అయిన నేమ్. సో మీరు 3 months కోసం చూస్తున్నారు కాబట్టి ఐ థింక్ ట్రేడింగ్ ప్రకారమే యూ షుడ్ ట్రై టు బై ట్రేడింగ్ బెట్ కింద. అండ్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. సో మనం గమనించాల్సిందంటే ఈ స్టాక్ జనవరిలో 200 రూపీస్ ఉన్న స్టాక్ 356 వెళ్ళటం చూసాం. ఎప్పుడైతే ఇలాంటి 70-80% మూవ్స్ వస్తాయో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ మనం గతంలో కూడా ఎక్కువ చూసాం. లేదు నేను వేదాంతానే కొనాలి అనుకుంటే కనుక మేబీ 278 కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్. అంటే ఇక్కడ నుంచి 28 రూపీస్ కిందకు వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ స్టాప్ లాస్ పెట్టి. ఇన్ కేస్ మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి మెటల్స్ అన్ని కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తే కనుక
ప్రీవియస్ స్వింగ్ హై 360కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 28 రూపీస్ రిస్క్ అండ్ 60 రూపీస్ రివార్డ్ కాబట్టి 1:2 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి స్టాప్ లాస్ పెట్టి వేదాంత ఈ షుడ్ బై. రైట్ సార్. సార్ రాజేంద్ర గారు మీరు చెప్పండి, గత కొన్ని సెషన్లో ఐటీ షేర్లు గణనీయంగా సరిదిద్దుకున్నాయి. సో స్వల్పకాలం నుంచి మధ్యకాల పెట్టుబడికి పరిశీలించదగిన ఐటీ షేర్లు ఏమైనా ఉన్నాయా? రాజేంద్ర గారు వాయిస్ ఏమి వినిపించలేదు అసలు యాక్చువల్లీ. ఐ థింక్ ఐటీ సెక్టర్ లో కొనుక్కోవడానికి మంచిగా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఓకే ఫైన్. ఐ థింక్ నాకు కనెక్షన్ సారీ. ఐటీలో ప్రాబ్లీ ఐ థింక్ యాజ్ ఆఫ్ నో మనం చూస్తే అండి ఐటీ చార్ట్ బేసికలీ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆల్రెడీ అచీవ్ అయిపోవటం చూసాం యాజ్ పర్ ఐటీ నిఫ్టీ ఐటీ కనుక మనం చూస్తే. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నిఫ్టీ ఐటీ 46,000 నుంచి 26,000 20,000 పాయింట్స్ లాస్ట్ 1 year లోనే కరెక్ట్ అవటం చూసాం. అండ్ 4 year లో ఏదైతే ఉందో 26,100 దగ్గర ఉంది విచ్ ఇస్ 2023's లో. సో ఇలాంటి ఆపర్చునిటీ జనరలీ రాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి. సో డెఫినెట్లీ బై. సో ఏ స్టాక్స్ కొనాలి ఇస్ వెరీ ఛాలెంజింగ్. ఇక్కడ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవి కూడా దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ ఎందుకంటే లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుంది. మిడ్ క్యాప్ స్పేస్ లో ఐ థింక్ పర్సిస్టెంట్ అండ్ ఓఎఫ్ఎస్ఎస్ ఈ 2 స్టాక్స్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి నిఫ్టీ ఐటీతో కంపేర్ చేస్తే. సో ఆ 2 స్టాక్స్ 5 to 10% కరెక్షన్ లో మీడియం టు లాంగ్ టర్మ్ కి అక్యుములేట్ చేసుకోవచ్చు. రైట్ ప్రసాద్ గారు, మనం ఎప్పటి నుంచో ఊహిస్తున్నట్లుగానే ఫారెన్ ఇన్వెస్టర్లు తిరిగి ఇండియాలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు కనబడుతుంది. మరి ఈ పరిణామ మార్పులు అంటే ఈ 2 మార్కెట్లో రాబోయే ర్యాలీ గురించి పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నట్లేనా? ఖచ్చితంగా సంకేతాలేనండి. ఎందువల్లంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఏదో పుల్లి అన్నంగా పారిపోయి తట్టబుట్టని పారిపోతారు. అలాగే రేపు పొద్దున్నే కనుక అవకాశాలు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి మిగతా మార్కెట్ లో కన్నా అలాట్మెంట్ గ్లోబల్ గా అలాట్మెంట్ చూస్తే చైనా కన్నా ఇండియాకి ఎక్కువ అలాట్మెంట్ చేస్తే బాగుంటుందని ఆ గ్లోబల్ మనీ ఖచ్చితంగా ఇండియాకి రాక తప్పదు. 2 కారణాలు. ఒకటి ఇండియాలో ప్రభుత్వం స్థిరంగా ఉండటం, ఫ్యూచర్ విజిబిలిటీ ఉండటం, మార్కెట్ లో రేట్లు కొద్దిగా తగ్గి వాల్యుయేషన్స్ అనేది తగ్గి రావడం. వీటన్నిటి మూలంగా వీళ్ళకి ప్రత్యామ్నాయం ఉంటుందా అని ఉండదు. ఖచ్చితంగా రాక తప్పదు. కొద్దిగా ముందు కొద్దిగా వెనకాల అంతే. అందువల్ల ఎఫ్ఐఎస్ ఆల్రెడీ మనకు మొదలు పెట్టారు, కొనటం కూడా జరిగింది. ఎగ్జాంపుల్ లాస్ట్ 1 week లో చూస్తే అంటే నిన్నటి వరకు థర్స్డే వరకు స్టాటిస్టిక్స్ ఇస్తే ఎఫ్ఐఎస్ పాజిటివ్ బయర్స్ ఒక్క రోజే అమ్మారు మొత్తం మీద 5 రోజుల్లో. మిగతా రోజుల్లో 4 రోజులు కూడా కొన్నారు. మొత్తం చూస్తే పాజిటివ్ గా ఉంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఎట్లాగో కొంటున్నారు. అంటే ఇన్స్టిట్యూషన్ మనీ అంతా ఈక్విటీలోకి వెళ్ళిపోతుంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కన్నా తెలివైన వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఉంటారా లేక తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కేమో ఇంపల్సివ్, ఒకసారి ఏమిటో కోరిక పుట్టినా భయం వేసినా పరిగెత్తడం లేదా ఇల్లు దోహదం చేస్తూ ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి చేసిన ప్రతి డెసిషన్ కి సమర్థనీయమైన రీజనింగ్ ఉండాలి కాబట్టి అన్ని సంకేతాలు సరిగ్గా ఉంటాయి కానీ కొనరు. ఇలా 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంటున్నాయి అంటే ఈ మార్కెట్ లో పొంచి ఉన్న అవకాశాలు చాలా పొంచి ఉన్నా అంటే ప్రమాదం అనుకోకండి, అంటే దాగి ఉన్న అవకాశాలు చాలా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఆ అవకాశాలను మనం కూడా పొందిపుచ్చుకోవాలి. ట్రై చేయాలంటే మనం సెలెక్టివ్ గా వాళ్ళు కొన్నట్టుగా అన్ని స్టాకులు కొనక్కర్లా, కానీ ఖచ్చితంగా మార్కెట్ లో చెప్పినట్టు రాజేంద్ర గారు చెప్పినట్టు ఎంటర్ ఖచ్చితంగా అవ్వాల్సిన టైము ఈ సంవత్సరంలో మాత్రం గ్యారంటీగా మీకు లాభాలు వస్తాయి. నెక్స్ట్ 1 year లో ఆ లెక్క ప్రకారం మంచి రిటర్న్స్ ప్రతి ఇన్వెస్టర్కి వచ్చే అవకాశం ఎక్కువ. కొద్దిగా జాగ్రత్త వాడితే. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అలాగే థ్యాంక్ యూ రాజేంద్ర గారు ఈరోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబిఎన్.